హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు నేను నాటుకోడి పులుసు ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా చేయాలో రండి చూపించేస్తాను. సింపుల్గా చేస్తానండి. ఇక్కడ బాయిల్ అయినాయండి ఎగ్స్ చూడండి. ఇవిగోండి బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా. ఇవిగోండి నేను పలవలోకి ఇవి మాత్రమే వేస్తాను, ఇంకా వేరే వేయనండి. ఎల్లుల్లిపాయి, యాలక్కాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం అండి. ఇవి మట్టికే వేస్తాను. కర్రీలోకి చూడండి, ఇది కేజీ చికెన్ అండి. ఈ చికెన్కి ఇది నాటుకోడి చికెన్ అనమాట. ఈ చికెన్కి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, యాలక్కాయలు, అల్లం, వెల్లుల్లిపాయ అండి. దీనికి కూడా ఇట్లాగే వేస్తాను అనమాట. చాలా బాగుంటుందండి కర్రీ. చూడండి, ఒక ఎండు కొబ్బరి కూడా వేస్తాను నేను. చిన్న ముక్క చూపిస్తాను ఉండండి. చిన్న ఎండు కొబ్బరి ముక్క వెనకాల తోలు తీసేసుకుంటానండి. ముదురుదండి ఇది కొబ్బరి, అందుకనే తోలు తీసాను. ఇది కర్రీలో వేస్తానండి. నేను ఇక్కడ అన్నీ కలిపి పేస్ట్ చేసేసానండి, మిక్సీ పట్టేశాను. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది హీట్ ఎక్కేలోపు ఇదిగోండి ఇక్కడ నేను లోటా తీసుకున్నానండి. లోటా కొలత తీసుకున్నాను చూడండి. ఇక్కడ నేను వీడియో నేనే చేసుకోవాలి. నేనే చేయడం వల్ల కొంచెం కష్టంగా ఉంది. అగోండి 2 లోటాలు అయినాయండి నాకు రైస్. చూడండి, లోటాకి లోటానారండి. అయితే ఇది బాస్మతి రైస్ కాబట్టి లోటాకి లోటం పావేనండి, ఎక్కువ వేయకూడదు. ఇక్కడ ఆయిల్ మరిగింది. ఇగోండి పేస్ట్ వేసేసుకుందాం. ఏగుతుందండి, ఇది ఆగాలి బాగా. ఇది ఏగి బాగా పచ్చివాసన అంతా పోయినాక అప్పుడు చికెన్ వేయాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చిద్దండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వచ్చేస్తుంది అనమాట. ఇగోండి ఇప్పుడు బిర్యానీకి నేను గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీంట్లో నెయ్యి వేస్తాను కాబట్టి కొంచెం సరిపోతుందండి ఆయిల్. చూడండి, నేను నెయ్యి వేసాను. ఇగోండి చెక్క, లవంగాయలు, యాలక్కాయలు వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. కుసేపు యాగనివ్వాలి ఫ్రెండ్స్. ఇవి దోరగా యాగాలన్నమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఏమీ వేయలేదు కదా, ఏం టేస్ట్గా ఉంటుంది అనుకోమాకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. ఇలా సింప్లీగా చేసి పెడతాను, చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. యాలక్కాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టే, ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్టే యాలక్కాయలు వేసుకోవాలి దీంట్లో. ఇది పలవాలోకి, అదే బిర్యానీలోకి ఫ్రెండ్స్. ఇది బాగా యాగాలి ఫ్రెండ్స్. చూడండి, ఏగుతానికి దగ్గరికి వచ్చేసింది, ఏగుతుంది. ఇంకొంచెం వేగితే దీంట్లో చికెన్ వేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కొంచెం వేగాలన్నమాట. ఇది వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పుదీనా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం తీసుకున్నాం కదా రైస్, ఆ రైస్కి తగ్గ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. రైస్ ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు పొరపొరలాడిద్ది అనమాట, బాగుంటుంది రైస్. ఇగోండి నాకు ఇది నూనె బయటకు వచ్చేస్తుంది, చూసారా, ఏగిందనమాట. కొంచెంసేపు ఆగాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. సేమ్ నేను చేస్తున్నట్టే చేయండి. దీంట్లో నేను కొంచెం ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి
యాలక్కాయలు వేసాను ఫ్రెండ్స్, అంతే. ఇగోండి నాకు ఇక్కడ ఏగింది బిర్యానీకి. ఇది కూడా ఏగిపోయినాక కొంచెం పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్ కొలత ఫ్రెండ్స్, లోటాకి లోటంపావు వాటర్, అంతే. మీరే దేంతో తీసుకుంటారో దానికి లోటంపావు. మీరు గ్లాస్తో తీసుకున్నా, గిన్నెతో తీసుకున్నా, దేంతో తీసుకున్నా బియ్యం, దానికి ఇంకొక పావు యాడ్ చేయాలి ఫ్రెండ్స్, అంతే. పాత బియ్యం తీసుకోండి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ పాత బియ్యం తీసుకుంటే ఏంటంటే చక్కగా రైస్ పెరపెరలాడిద్ది, చివిడినట్టు అనిపించదు. ఇక్కడ చూడండి నాకు మసాలా పూర్తిగా ఏగిపోయింది. ఇదిగోండి ఇలా బుడగలు బుడగలుగా వచ్చిందంటే మసాలా ఏగిపోయినట్టు. ఇప్పుడు నేను చికెన్ వేసేసుకుంటాను. శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది చికెను ఒక్కసారి తిప్పుకోవాలి, లేకపోతే ఉప్పు కారం వేసేసి తిప్పినా సరే ఓకే. ఇప్పుడు కొంచెం కారం వేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలండి. ఇక్కడ నేను 5 స్పూన్ల వరకు వేసాను. సాల్ట్ కూడా చూసి వేసుకోండి, సాల్ట్ ఎప్పుడు వేసినా పర్లేదు, చూసి వేసుకోండి. ఎక్కువైతే తీయలేం కదా, తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఒకసారి తిప్పి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు ముక్కకు పట్టి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి కాసేపు లిడ్ పెట్టేసుకుందాం. ఒక్క 10 నిమిషాలు లిడ్ పెట్టడం వల్ల ముక్కలోకి వెళ్ళి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నాకు ఇది పూర్తిగా ఏగిపోయింది చూసారా. ఇక్కడ కూడా పచ్చివాసన అంటూ ఏమి ఉండదన్నమాట. కొంచెం పుదీనా వేస్తాను. ఈ పుదీనా, అల్లం, ఎల్లుల్లిపాయి, యాలక్కాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉంటే చాలండి. టమాటాలు కానీ ఏం అవసరం లేదు. మా ఇంట్లో అయితే ఇలాగే ఇష్టపడతారండి, మా వారే కానీ పిల్లలే కానీ. ఇదిగోండి లోట నిండా తీసుకుంటాను, పక్కన గిన్నెలో పెట్టుకున్నాను వాటరు. కరెక్ట్ కొలత లోటాకి లోటంపావు వాటరు. ఇదిగోండి ఫస్ట్ లోటా పోసాను కదా, అరలోటా పోసా, అంతే ఫ్రెండ్స్. ఇంకా దీన్ని మరగనివ్వాలి బాగా. ఇక్కడ కూర అడుగంటుతుందని నేను ఇంకా వాటర్ పోసేసాను ఫ్రెండ్స్. చూడండి బాగా కొంచెం ఏగినాక అడుగంట క్రితమే కొంచెం వాటర్ పోసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అడుగంటిందంటే ఇంకా కర్రీ మొత్తం ఇక మాడిపోయిన వాసనే వచ్చిద్ది. ఇగోండి ఇక్కడ పొంగొచ్చేసింది కదా, ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి దీంట్లో. ఇట్లా రావాలి ఫ్రెండ్స్. ఇది నేను వచ్చిన వారికి చెప్పట్లేదండి, రాని వారికి చెప్తున్నాను. కాలేజీ స్టూడెంట్స్కి వాళ్ళకి చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కావాలి ఇది కావాలని ఏమి ఉండదు. కొంచెం ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకోవాలన్నమాట. వాటర్ తగ్గ చూసుకొని వేసుకుంటమే. కొంచెం ఉప్పుగా ఉండాలి, ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు మళ్ళీ ఎక్కాలి కదా, రైస్కి ఎక్కాలి కదా. కొంచెం ఉప్పుగా ఉంటే సరిపోతుంది వాటరు. మనం సేమ్ ఉప్మాలో ఎట్లా చేసుకుంటాం అంతే ఫ్రెండ్స్. ఇది కూడా
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఫుడ్ కలర్ మీరు ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మాత్రం వేయనండి. సేమ్ హోటల్ స్టైల్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇది బఠానీళ్ళు ఇంకా అవేమి అయినా అవసరం లేదు ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఇది ఇలా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు మనం నేతిలో ఎగ్స్ చూడండి వేపుకుందాం. అన్నం అయితే మగ్గిపోయింది నాకు ఇక్కడ. బిర్యానీ చూడండి, రైస్ ఇదిగోండి, ఇది వేపుకుందాం. నేతిలోనే ఎందుకు వేసానంటే ఇప్పుడు ఆయిల్లో వేపుకొని మళ్ళీ ఇదంతా ఎందుకులని నేతిలో వేసి ఇవి ఎగ్స్ వేపుతున్నాను అనమాట. కొంచెం పసుపు వేసుకుంటాం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్, అందుకనే పసుపు వేసాను. దీంట్లో 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీలాగా చేసి కలుపుకోవచ్చు. కానీ అలా ఇష్టపడరు మా వాళ్ళు, అందుకనే నేను మామూలుగా కలిపి ఇట్లా వేపేసేసి కలిపేసాను ఫ్రెండ్స్. నేను అయినా నాటుకోడి కర్రీ ఉంది కదా, అదే నాటుకోడి పులుసు ఉంది కదా, సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషను. ఇలా నేను వండినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదే కాదు ఫ్రెండ్స్, మీరు ఏ ఐటెం అన్నా చెప్తే నాకు కామెంట్ చేయండి. ఏ ఐటెం అన్నా చేయమంటే నేను చేసి పెడతాను. యూట్యూబ్లో చూసి నేర్చుకునే అంత ఈజీగా పెడతాను ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ నాటుకోడి అయితే మాది ఇంట్లో పెంచుకున్న కోడేనండి. మా మావయ్య గారు వస్తూ తీసుకొచ్చారనమాట. మావయ్య అత్తయ్య వచ్చారు. అత్తయ్య పిల్లలు టేస్ట్ చూసి చెప్తారండి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు అర్థం అవ్వాలంటే నేను ఫస్ట్ నుంచి ఏం చేశానో మీకు తెలియాలి కదా. ఇప్పుడు నేను ఇలా మసాలా జిమ్ముతున్నాను కదండి, ఓ 10 నిమిషాలు మగ్గనిచ్చి వేరే గిన్నెలో వేసి ఒకసారి మొత్తం తిప్పుతాను ఫ్రెండ్స్. ఈ మసాలా ఏంటంటే నేను ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. షార్ట్ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎట్లా తయారు చేశానో మసాలా మీకు తెలుస్తుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు లిడ్ పెట్టేసి మగ్గనిద్దాము. తర్వాత వేరే గిన్నెలో వేసి తిప్పుతానమాట. చూడండి, ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చడం వల్ల ఆ కొత్తిమీర అదంతా ఇదవుద్ది. ఇగోండి, కూర కూడా దగ్గరికి వచ్చేసింది. కర్రీ చూడండి అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా కొంచెం ఎగరాలండి కూర, కొంచెం వాటర్గానే ఉంది కదా. ఆహా, స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు చెప్తే మీరు నమ్ముతారో లేదో కానీ అసలు మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్, స్మెల్ మాత్రం. ఇగోండి, ఇక్కడ ఇవి కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు నేను ఈ గిన్నెలో వేసుకొని తిరగబెడతాను చూడండి. అలా తిరగబెట్టడం వల్ల ఏంటంటే చక్కగా అంతా కలుస్తుంది ఫ్రెండ్స్. నేను మసాలా వేసాను కదా, ఆ మసాలా అంతా కలుస్తుంది. చూడండి రైస్ ఎలా పెరపెరలాడుతుందో. ఎక్కడ మెతుకు ఎరగడం అనేది ఉండదండి, చాలా పెరపెరలాడుతుంది. చూసారా, అసలు మీకు పొగ వల్ల కనిపిస్తలేదు కానీ. ఉండండి ఒక్క నిమిషం, నేను సరిగా పెడతాను ఫోను. ఇగోండి చూడండి, రైస్ ఎంత స్మూత్గా ఉందంటే అట్లాని ఎరగను కూడా ఎరగదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు ఏమన్నా వంట కావాలంటే నాకు అంటే పలానా ఐటెం కావాలంటే నేను యూట్యూబ్లో చేసి పెడతాను, నాకు మెసేజ్ చేయండి.
ఏదైనా సింప్లీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నాకు పూర్తిగా ఎగిరిపోయింది కూర, చూసారా? ఈ మాత్రం ఉండాలండి, ఎందుకంటే నేను సాంబార్ కానీ రసం కానీ ఏం పెట్టలేదు. ఇక్కడ కొంచెం మసాలా వేసేసుకుంటాను. ఆ మసాలా ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక ఎల్లుల్లిపాయ వేసి, చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా, అది వేసి ఇట్లా కూరలో దించే ముందర వేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. నేను అది షార్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఈ మసాలా ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ చికెన్ పిక్కలు అవి ఉంటాయి కదా, చికెన్ పచ్చళ్ళు అవి ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి నూరు పెట్టుకుంటే మీకు నెల అస్తమానం వస్తుందండి. ఎప్పుడు చికెన్ వండాలన్నా, లేకపోతే మటన్కైనా, దేనికైనా సరే, ప్రాన్స్కైనా, ఫిష్కైనా. ఇక్కడైతే నాకు పూర్తిగా అయిపోయింది. సలాడ్కి ఉల్లిపాయలు, నిమ్మకాయలు కట్ చేశాను. ఇదిగోండి బిర్యానీ, పెరుగు చట్నీ చేశాను. ఇదిగోండి కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోవాలి. ఇదిగోండి పెరుగు చట్నీ, ఇదిగోండి కొంచెం రైస్ చేశాను. ఇప్పుడైతే మా పిల్లలకు పెట్టి అడుగుదాం ఎలా ఉందో. చూడండి ఎంత స్మూత్గా ఉందో రైస్. మీకు ఇక్కడికే 1:15 పోసినందుకే ఇంత స్మూత్గా ఉంది. ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోస్తే ఇంకా రైస్ మెత్తబడిపోద్దండి, అన్నం చివిడిపోద్ది అనమాట. పాత బియ్యమే తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మా పిల్లలకిను అత్తయ్యకి పెట్టి అడుగుదాము, వెళ్దాం పదండి. కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్క ఒకటి తీసుకుందాం. ఇగోండి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే యూట్యూబ్లో సాంగ్స్ రాకూడదు కదా ఫ్రెండ్స్, సాంగ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, అందుకనే వీళ్ళ వాయిస్ నేను కట్ చేసేసాను. మా అమ్మాయి అయితే ఓకే నవ్వుతుంది. సాంగ్స్ కట్ చేసి నేను అక్కడికి చెప్తానే ఉన్నాను పిల్లలతో, సాంగ్స్ కట్ చేయండి అని. సన్న సౌండ్ పెట్టారు. మళ్ళీ కాఫీ రేటింగ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకనే నేను మొత్తం వీడియో అంతా తీసేసాను అనమాట. వాళ్ళ వాయిస్ వాళ్ళైతే సూపర్ ఉందంటున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి మా పాప అయితే సూపర్ ఉందంటుంది. పక్కన మావయ్య గారు కూడా చాలా బాగా చేసావమ్మా అని అన్నారు. ఇప్పుడు అత్తయ్య తింటున్నారు. ఎప్పుడు మా వారు పెడతారు కదా వీడియో, ఈసారి మా పిల్లలు అత్తయ్య గారు పెట్టారనమాట. ఇక మాటలు లేవు, తింటానే ఉన్నారు వాళ్ళు. మా అబ్బాయికి బాగా నచ్చింది. బాగుందంట. అత్తయ్య తొందరగా వీడియోలకి రారండి, అందుకే ఆమె ఏం మాట్లాడలేకపోతుంది. బాయ్ చెప్పేస్తున్నారు మా పిల్లలు. అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. నవ్వుతున్నారు, ఏదో అడిగాను ఫ్రెండ్స్ నేను, అప్పుడు నవ్వుతున్నారు అత్తయ్య కూడా. మా పిల్ల లైక్ చేయమంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరూ కలిసి బాయ్ అయితే చెప్తున్నారు.